హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం అధిష్టాన దేవతలైనటువంటి శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవ, సుభద్ర మహారాణి, సుదర్శన, నిత్తాయ్, చైతన్య, వామనదేవ్ పంచతత్వ ఆశీర్వాదాలు తీసుకుందాం అండి. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీత అధ్యాయం 7 భగవద్ విజ్ఞానము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు మనం 7వ శ్లోకం, 7వ అధ్యాయంలో 4వ శ్లోకం, 5వ శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతి యమ్మే భిన్నాత్ ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. 5వ శ్లోకం. అపరేయమిదస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. సో మనము యొక్క భగవద్ విజ్ఞానం అనేటువంటి యొక్క అధ్యాయంలో ఉన్నాం అన్నమాట. సో 6 అధ్యాయాలు కూడా మనము రకరకాలైనటువంటి యోగ పద్ధతులు, యోగాభ్యాసాల గురించి కూడా స్వామి చెప్పిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి యొక్క భక్తి అనేటువంటి సెక్షన్ లోకి మనం రావడం జరిగిందన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి సెక్షన్. సో ఆ భక్తి అనేటువంటి దాని గురించి తెలుసుకోవడానికి మనకు ముందు ఎవరికైతే కనుక భక్తి చెయ్యాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. సో ఎవరో ఒక పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తిని మనం కలవాలి అని అనుకుంటున్నాం అనుకోండి. సో ఆయన కలవాలి అని అనుకుని ఆయనకి ఏదైనా మనం పని చేసి పెట్టాలి అనుకుంటే ముందుగా ఆ వ్యక్తి ఎవరు, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయనకు ఉన్నటువంటి సంపదలు ఏమిటి అని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనము ఆయన యొక్క స్థాయినికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఆయనకి మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. లేకపోతే కనుక మనం ఆయనకి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేము, ఆయనకి సరైనటువంటి సేవ కూడా మనము చేయలేము అన్నమాట. సో అందుకే మనం ఏం చేయాలి, ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. అందుకే స్వామి ఏం చెప్తున్నారు అర్జునుడికి, యొక్క భగవద్ విజ్ఞానము అనేటువంటి యొక్క అధ్యాయం, నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే కనుక పరమ సత్యం అన్నమాట. ఆయన కన్నా పైన ఇంకేది కూడా లేదన్నమాట. సో అటువంటి అబ్సల్యూట్ పరమ సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో. సో నిన్నటి శ్లోకంలో మనకి స్వామి చెప్పారు, చూసాం మనం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మామేతి తత్వతః. సో ఎవరో కొంతమంది, కోటి మందిలో కొంతమంది మాత్రమే యొక్క ఆధ్యాత్మికత వైపు రావడం జరుగుతుంది. వాళ్ళల్లో కూడా
చాలా తక్కువ మంది ఉంటారు ఆధ్యాత్మికత వైపు వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో కూడా చాలా తక్కువ మంది మాత్రమే నా దగ్గరకొస్తారు. అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకొస్తారు అని చెప్పి స్వామి చెప్తున్నారు. సో, భక్తి అనేటువంటిది ఏమిటంటే గనక చాలా రేర్ అన్నమాట. చాలా అరుదుగా దొరుకుతుంది. శుద్ధ భక్తి గురించి చెప్పేటువంటి వాళ్ళు గాని, ఆ శుద్ధ భక్తిని తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా చాలా అరుదనమాట. సో, దాని గురించి అంతా కూడా నిన్న చాలా మనము డీటెయిల్‌గా చర్చించుకున్నాం. ఈరోజు మనము ముందుకు వెళ్ళిపోదాం మనము. సో, ఆ యొక్క చర్చలో భగవంతుడి యొక్క శక్తుల గురించి మాట్లాడుతున్నారనమాట. మనకి భగవద్గీతలో మొత్తం 5 రకాలైనటువంటి విషయాల గురించి భగవద్గీత అంతా మనకి నేర్పుతుందనమాట. 5 టాపిక్స్. 5 ముఖ్యమైనటువంటి విషయాలనమాట. సో, అందులో ఏమిటి 5 ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో, మనం భగవద్గీత అంతా చదివేశాము. చదివిన తర్వాత ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు భగవద్గీతలో? నీకేం అర్థమైంది భగవద్గీతలో? భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్య విషయాలు మెయిన్ టాపిక్స్ ఏమిటి? అనంటే గనక మనం అలాగా తెల్లముఖం వేయకూడదు. సో, మనము తెలుసుకోవాలి. భగవద్గీతలో మొత్తం ఏవో రకరకాల టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం. స్వామి చాలా డీటెయిల్డ్‌గా అందులో కూడా చాలా కంప్రెస్డ్‌గా ఎసెన్స్ అన్నమాట. జ్యూస్ లాగా ఇస్తున్నారు మనకి. కానీ అందులో మనకి మొత్తం టాపిక్స్ అంతా కూడా ఏమిస్తున్నారు మనకి అంటే గనక మొత్తం 5 రకాలైనటువంటి టాపిక్స్ ముఖ్య విషయాల గురించి 5 రకాలు చెప్తున్నారు. సో, అందులో మొట్టమొదటిది భౌతిక ప్రకృతి. మొట్టమొదటిది భౌతిక ప్రకృతి గురించి చెప్తున్నారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారు మనకి? జీవుడంటే ఎవరు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? ఈశ్వర. ఈశ్వర అంటే గనక కంట్రోలర్ అని అర్థం అన్నమాట. ఎవరైతే గనక నియంత్రించేవాడు, అందరినీ కూడా నియమించేవాడు. ఆయనెవరు? ఈశ్వర. తర్వాత జీవ, ప్రకృతి, ఈశ్వర. భౌతిక ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు. తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఏమిటా 2? నాలుగవది కాలము. నాలుగవది కాలము, ఐదవది కర్మ. మొత్తం 5 రకాలైనటువంటి విషయాలు, మూల విషయాలు మనము భగవద్గీతలో నేర్చుకుంటాం. అందులో 2 రకాలైనటువంటి మూల విషయాలు మనం ఈ రోజే నేర్చుకోబోతున్నాం. 4వ శ్లోకంలో, 5వ శ్లోకంలో నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకాలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివన్నమాట. ఇంకా డీటెయిల్డ్‌గా అన్ని చోట్ల కూడా వస్తాయి. బట్ ఇక్కడ చాలా ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగిందన్నమాట. కొన్ని మనకి ముందుగా కూడా చెప్పారు. 13వ అధ్యాయంలో మళ్ళీ ఇంకా మనకి డీటెయిల్డ్‌గా వస్తాయన్నమాట. సో, 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారు మనకి? ఈ యొక్క భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? దాని గురించి మనకి చెప్తున్నారు. ఏమిటి భౌతిక ప్రకృతి? సో, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? ప్రకృతి నేచర్ అని చెప్పి అంటుంటారు. అసలు ఏమిటి భౌతిక ప్రకృతి? అంటే గనక దానికి కూడా మూలం ఉంది. బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. సో, మనం చూస్తాం చిన్న పిల్లలకి ఆ బిల్డింగ్ బ్లాక్స్ అనేటువంటివి కొనిస్తామన్నమాట. అవేంటి రకరకాలుగా ఇలా అతుకోవచ్చు. అతికి వాళ్ళు రకరకాలైనటువంటి షేప్స్ తయారు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కార్ తయారు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఇల్లు తయారు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పెద్ద స్కై స్క్రాపర్ పెద్ద బిల్డింగ్ లాగా తయారు చేస్తూ ఉంటాడు. సో, ఒక్కోసారి నడుచుకుని వెళ్ళేది కారు మీద వెళ్ళేటువంటి ఇల్లు తయారు చేస్తూ ఉంటాడు. సో, అవన్నీ కూడా ఎలా చేస్తున్నాడు? బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. చిన్ని పార్ట్స్ అన్నమాట. మూల విషయాలు. వాటిల్ని వాడు రకరకాలుగా అలా కలిపి, ఇలా కలిపి, జోడించి, ఇలాగ జాయిన్ చేసి, అలాగ రకరకాలుగా చేస్తూ ఉన్నాడు. సో, అలాగే మనం చూస్తే ఇక్కడ ఈ భౌతిక ప్రకృతిలో మనకి రకరకాలైనటువంటి రూపాలు, రకరకాలైనటువంటి విషయాలు, రకరకాలైనటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా. ఇక భౌతిక ప్రకృతి అంతా కూడా నడుస్తూ ఉంది. తయారు చేయబడింది కూడా ఈ భౌతిక ప్రకృతి అంతా. సో, కాబట్టి దానికి కూడా మూల విషయాలు కావాలి మనకి. ఏంటి ఆ మూల విషయాలు అనేటువంటిది స్వామి మనకి యొక్క 4వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. ఏమిటా మూల విషయాలు? ఒకటి 5 రకాలైనటువంటి స్థూల విషయాలు, ఆ తర్వాత 3 రకాలైనటువంటి సూక్ష్మ విషయాలు. మనకి ఈ శ్లోకంలో అయితే గనక మొత్తం 5 + 3 8 మాత్రమే చెప్పారన్నమాట. కానీ మొత్తం
యొక్క భౌతిక ప్రకృతికి అంతా కూడా బిల్డింగ్ బ్లాక్స్ మూల విషయాలు మొత్తం 24 ఉంటాయన్నమాట. ఈ 5లోనే స్వామి చాలా కన్సైజ్‌గా అంటే చాలా కండెన్స్‌డ్‌గా మనకి ఎలా అయితే గనక ఆరెంజ్ నుంచి జ్యూస్ తీస్తాం, దాంట్లో ఉన్న పిప్పంతా తీసి బయట పడేసినట్టు చాలా కండెన్స్‌డ్‌గా మనకి చెప్పేసారన్నమాట ఈ యొక్క శ్లోకం. 8 విషయాలు అని చెప్పారు. యాక్చువల్‌గా ఏంటంటే 8 కూడా మనకి 24 కింద భౌతిక విషయాలు మనకి ఎక్స్‌పాండ్ అవుతాయన్నమాట. సాంఖ్య శాస్త్రంలో మనము తెలుసుకుంటాం దీని గురించి అన్నమాట. సో ఏమిటి మనకి 5 రకాలైనటువంటి స్థూల విషయాలు చెప్పడం జరిగింది. సో ఏమిటవి? భూమి మనందరికీ తెలుసు. ఈ స్థూల విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అందరికీ తెలుసు. భూమి మనం రోజు చూస్తున్నాము. జలము రోజు మనం తాగుతున్నాము, వాడుతున్నాము. అగ్ని మనందరికీ తెలుసు. కళ్ళ ముందు చూస్తున్నాము. వాయువు మనందరం కూడా ఫీల్ అవుతున్నాం. మనం రోజు గాలి పీల్చుకుంటూ ఉన్నాం. మరి ఆకాశం ఏంటండి? ఆకాశం అంటే కనుక అలా పైకి చూసి అదే ఆకాశం అంటాం. యాక్చువల్‌గా ఆకాశం అంటే కనుక శూన్యం అని అర్థం అన్నమాట. ఆకాశం అంటే కనుక శూన్యం. దానిలోనే మళ్ళీ వాయువు అన్నీ మొత్తం అన్నీ కూడా అందులోనే ఉన్నాయన్నమాట. స్పేస్ అన్నమాట. స్పేస్ అంటే కనుక ఒక ప్రదేశం లాగా అన్నమాట. సో, ఆకాశం. సో, ఇవి మొత్తము 5 రకాలైనటువంటి స్థూల విషయాలు. కానీ వీటిల్లోనే ఇంకా 5 రకాలైనటువంటి ఇంద్రియార్థాలు కూడా ఇందులోనే ఉన్నాయి. ఏమిటి ఇంద్రియార్థాలు? వాసన, రుచి, స్పర్శ, రూపము, శబ్దము. ఇవన్నీ కూడా ఏంటి? సెన్స్ ఆబ్జెక్ట్స్. మనకి ఇంద్రియాలన్నీ కూడా వాటిని కావాలి, కావాలి అని కోరుకుంటాం. సో, మొత్తం ఏమైంది? 5 గ్రాస్ అన్నారు. కానీ 5 అందులోనే ఆ యొక్క ఇంద్రియార్థాలు కూడా కలిపి మొత్తం 10 అయినియన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు? సూక్ష్మమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఏమిటి సూక్ష్మమైనటువంటి విషయాలు? మనస్సు, బుద్ధి, అహంకారము. మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు అంటే కనుక మనం చెప్తాం మైండ్ అని చెప్తాం. మైండ్ అంటే కనుక ఇక్కడ మన శరీరంలో ఇక్కడ ఫిజికల్‌గా ఇక్కడ మైండ్ ఉంది కదండీ! మెదడు ఉంది కదా! దాన్ని మైండ్ అంటాం అన్నమాట. కానీ అది కాదు. మైండ్ అనేటువంటిది ఏంటంటే గనక మనకి ఇది ఒక బాడీ పార్ట్ అంతే ఇది. కానీ నిజమైనటువంటిది మైండ్ అంటే గనక మనస్సన్నమాట. మైండ్ అంటే మనస్సు. తర్వాత ఏమిటి? బుద్ధి. బుద్ధి ఏం చేస్తుంది? మనకి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? ఏది చెయ్యవచ్చు? ఇటువంటివంతా కూడా చెప్పేటువంటిది బుద్ధి. సో, ఎవరికైనా సరే సరిగ్గా పనులు చేయకపోతే గనక మనం ఏమంటాం? "ఏరా బుద్ధి లేదా?" అంటాం. అంటే గనక వాడికి విచక్షణ సరిగ్గా లేదు అని చెప్పి అర్థం అన్నమాట. ఇంకా మూడవ సూక్ష్మమైనటువంటి విషయం ఏమిటి? అహంకారము. అహంకారము అంటే గనక అహం ఆకారము. దీని గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. మొత్తము ఈ యొక్క అహంకారంలోనే మొత్తము 10 రకాలైనటువంటి మొత్తం 5 రకాల కర్మేంద్రియాలు, 5 రకాల జ్ఞానేంద్రియాలు కూడా మొత్తం ఈ అహంకారంతో పాటే ఉన్నాయన్నమాట అవి కూడా. సో, ఏమిటి? ముందు మనం చూసాం 10 రకాలైనటువంటి గ్రాస్ చూసాము. సో, ఇప్పుడు మనకి సూక్ష్మమైనటువంటివి అన్నమాట. మనస్సు, బుద్ధి, అహంకారం 3 అయిపోయినాయి. మొత్తం 13 అయినాయి. ఈ 13 ఈ అహంకారంలోనే మళ్ళీ ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. సో, ఏమిటి జ్ఞానేంద్రియాలు మనకి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, అదే విధంగా చర్మము. ఇవన్నీ కూడా ఏంటి? మనకి జ్ఞానేంద్రియాలు. వాటి ద్వారా మనము డేటా కలెక్ట్ చేసుకుంటాము. ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. సో, తర్వాత ఏమైంది? కర్మేంద్రియాలు. వాటి ద్వారా మనం పనులు చేస్తూ ఉంటాం. ఇంద్రియాలు. సో, ఏమిటా పనులు చేస్తూ ఉంటాం? మన యొక్క చేతులు, కాళ్ళు, గొంతు, మన యొక్క వాయిస్ ఏదైతే గాత్రం, స్పీచ్, మాట ఏదైతే ఉందో అది. ఆ తర్వాత జననేంద్రియాలు, ఆ తర్వాత పాయువు. మొత్తం ఇవన్నీ కలిపితే గనక ఎన్నైనయి? ఇంతకుముందు చెప్పుకునే మనం 5 స్థూల విషయాలు, 5 ఏమైనయి? ఇంద్రియార్థాలు, మనసు, బుద్ధి, అహంకారము 13, తర్వాత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మొత్తం 23 అయినాయి. మరి 24 అన్‌మానిఫెస్టెడ్ మూడ్స్. యొక్క ప్రకృతి త్రిగుణాలు ఏవైతే గనక కలిసిపోయి ఉన్నాయి, ఇంకా అవి బయటపడలేదు. అన్నమాట. సో, అదే ప్రధాన. సో, మొత్తం ఇవన్నీ కూడా మొత్తము 24 ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా.
ఇందాక చెప్పుకున్నా కదా బిల్డింగ్ బ్లాక్స్ అని. 24తోనే మొత్తము భౌతిక ప్రకృతి అంతా కూడా తయారవుతుంది. మనం చూసే రకరకాల పెద్ద పెద్ద పర్వతాలు గాని, నదులు గాని, మన యొక్క శరీరాలు గాని, మొత్తం 84,00,000 శరీరాలు గాని, వాటి లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరాలు గాని, సో, మనకి ప్రకృతిలో నడిచేటువంటి రకరకాల ప్రాసెస్‌లు గాని, ఇవన్నీ కూడా దానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే గనక మూల వస్తువులేమిటి అంటే గనక ఈ యొక్క 24 అన్నమాట. మరేమిటి బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ ఉంటే సరిపోతుందా? ఆ బిల్డింగ్ బ్లాక్స్‌లన్నీ కలిపి మరి రూపాలు చేసేటువంటి వాళ్ళు గూడా ఎవరో ఒకళ్ళు కావాలి. ఆ పిల్లవాడు లేడనుకోండి, ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ గూడా అలాగే పడుంటాయి. వాటిని ఎవరు ముట్టుకునే వాళ్ళు ఉండరు. అలా పడుంటాయి. అలాగే భౌతిక ప్రకృతి కూడా వాటిని నడిపేటువంటి వాళ్ళు ఎవ్వరు లేకపోతే కనుక అవి కూడా అలాగ పడుంటాయి అంతే. ఏమీ జరగదు. అందుకే దాన్నేమన్నారు? న్యూన ప్రకృతి, ఇన్ఫీరియర్ ఎనర్జీ అని చెప్పనన్నారనమాట. అంటే ఎవరో ఒకళ్ళు వాటిల్ని కదపాలి. వాటిని మోషన్‌లో పెట్టాలి. నడిపించాలి. అందుకే వాటిల్ని న్యూన ప్రకృతి అన్నారు. సో, ఎవరికైనా సరే ఒక పని చెప్పామనుకోండి, వాడంతట వాడు ఎలా చేయాలి? ఏం చేయాలి? అని చెప్పి వాడే ఆలోచించుకొని, బాబు ఇది పని. నాకిది కావాలి చేసి పెట్టు అంటే వాడే అంతా ఆలోచించుకొని చేసి పెట్టాడనుకోండి, వాడికి తెలివున్నవాడంటాం. అదే తెలివి లేకుండా వాడు ఈ పని చెయ్యాలి అంటే గనక ప్రతిదానికి కూడా మన దగ్గరికొచ్చి అది చేయమంటావా? ఇది చేయమంటావా? అలా చేయనా? ఇలా చేయనా? అని చెప్పి యక్ష ప్రశ్నలు 100 ప్రశ్నలేస్తూ ఉంటే తెలివి తక్కువ వాడివి నువ్వు అంటాం. సో, అలాగే భౌతిక ప్రకృతి కూడాను తనంతట తాను ఏ పని కూడా చెయ్యలేదు. దాని వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండి నడిపించాలి. మొత్తం ప్రకృతి చూసుకున్నా సరే, ఆ ప్రకృతితో తయారు చేయబడినటువంటి వస్తువులైనా సరే. ఏంటా ప్రకృతితో తయారు చేయబడిన వస్తువులు? రోజు మనం వాడేటువంటి కారు గాని, లేకపోతే గనక టెలివిజన్ గాని, ఈ కంప్యూటర్‌లు గాని, ల్యాప్‌టాప్‌లు గాని, సో, ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతితో తయారు చేయబడినటువంటివన్నమాట. వాటంతట అవి పని చెయ్యలేవు. చెప్పొచ్చన్నమాట. అదేంటండి కార్లు మీరలా అంటున్నారు? టెస్లా అన్నీ వచ్చేసినియి. సెల్ఫ్ డ్రైవ్ కార్లంటున్నారు. వాటంతట అవే డ్రైవ్ జేసేసుకున్నారు అంటే గనక అవే చేసేస్తున్నాయి. మనం ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అని చెప్తే చాలు. అవే తీసుకెళ్ళిపోతాయి గదా! మరెందుకిలా చెప్తున్నారు? వాటికి తెలివితేటలు లేకపోవడం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా పెట్టేస్తున్నాము అందులో కూడా అనొచ్చనమాట. కానీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టినా సరే ముందు దానికొక బటన్ నొక్కాలి. లేకపోతే గనక దానికి పవర్ ఆన్ చేయాలి. అప్పుడు కావాలంటే గనక మిగతాదంతా ప్రాసెస్ ఆటోమేటిక్‌గా చేస్తుంది. అది ఆన్ చేయనంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. అది ఆన్ చేయనటువంటి వరకు కూడా అది అలాగే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా మొత్తం భౌతిక ప్రకృతినంతా కూడాను ఆన్ చేసిందెవరు అంటే గనక శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ యొక్క భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా గాల్లో తేలుతూ ఉన్నాయి. సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడు. ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉన్నాడు. భూమి కూడా తిరుగుతూ ఉంది. హ్మ్. సో, రోజు పగలు, రాత్రి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే గనక తెలియనటువంటి వాళ్ళకి చూస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి అని అనుకుంటారన్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా జరగట్లేదు. వాటి అన్నిటికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. వాటన్నిటికి కూడా వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన? శ్రీకృష్ణ భగవానుడు. మరి భౌతిక ప్రకృతినంతా కూడా నడిపించడానికి, సృష్టించడానికి కూడా ఆయన 3 అవతారాల కింద ఆయన వ్యక్తీకృతమయ్యాడాయన. మొట్టమొదట ఆయన కారణోదక సాయి విష్ణువు. వీళ్ళని ఏమంటారు? పురుష అవతారాలు అనంటారు. మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా జరుగుతుంది అంటే గనక వీళ్ళ ముగ్గురు వల్లనే అంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. మొట్టమొదటాయన కారణోదక సాయి విష్ణువు. ఆయనేం జేస్తారు? మహత్తత్వాన్ని ఆయనే క్రియేట్ చేస్తారాయన. ఆ తర్వాత మొత్తం జీవులనందరిని కూడా ఈ యొక్క ప్రకృతిలో ఆయనే పెడతారు. ఆ తర్వాత ఆయన యొక్క శరీరం యొక్క స్వేద రంధ్రాల నుంచి లెక్కలేనన్ని విశ్వాలన్నీ కూడా పుట్టుకొనొస్తాయి. తర్వాత రెండవ పురుషావతారము గర్భోదక సాయి విష్ణువు. ఆయనేం జేస్తారు? ప్రతి విశ్వము యొక్క గర్భంలోకి ఆయన ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆయన అందులో ఉండి బ్రహ్మదేవుణ్ణి ఆయనే సృష్టిస్తారు. బ్రహ్మదేవుణ్ణి ఆయనే సృష్టిస్తారు. కాబట్టి ఆయన
గర్భోదక సాయి విష్ణువు. ఇక మూడవ ఆయన ఎవరు? క్షీరోదక సాయి విష్ణువు. మరి ఈయనెవరండి అంటే గనక గర్భోదక సాయి విష్ణువు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మొత్తం మనం ఇప్పుడే చెప్పుకున్నాం మనం. భౌతిక ప్రపంచంలో ఏది నడవాలి అన్నా సరే, ఈ భౌతికమైనటువంటి విషయాలు మెటీరియల్‌తో చేసినా సరే, వెనకాల ఎవరో ఒకళ్ళు నడిపించాలి వెనకాల నుంచి. నడిపించకపోతే అది నడవదు. అలాగే మొత్తం యొక్క విశ్వాన్నంతా కూడా, ఆ విశ్వానికి అంతటికి కూడా ఒక ఆత్మ ఉన్నారు. ఎవరైనా పరమాత్మ. ఆయనే క్షీరోదక సాయి విష్ణువు. ఆయన మనందరి హృదయాల్లో కూడా ఉంటారాయన. మనందరి హృదయాల్లోనే కాదు, ప్రతి కణము యాటమ్ అంటాం కదా! ప్రతి కణంలో కూడా ఆయన ఉంటారు. ఏదైనా సరే దాని యొక్క స్థితిలో ప్రతి కణము గాని, వస్తువు గాని దాని యొక్క స్థితిలో అది ఉంది అంటే గనక ఎవరి వల్ల? ఆ యొక్క క్షీరోదక సాయి విష్ణువు ఉండడం మూలంగానే అది తన యొక్క స్థితిని అది కలిగి ఉంది. ఆయన కనుక వెళ్ళిపోతే గనక మొత్తం ఏమవుతుంది? వెంటనే నాశనం అయిపోతుంది. చూస్తాం మన యొక్క శరీరాల్లో కూడా పరమాత్మ అందరూ మరణం, మరణం అంటారు. ఏంటి మరణం? మరణించిన తర్వాత కూడా మనిషి యొక్క శరీరం అక్కడే ఉంటుంది. కానీ ఎందుకు మరణించాడని చెప్తున్నాము? ఎందుకంటే గనక పరమాత్మ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే పరమాత్మ వెళ్ళిపోయారో పరమాత్మతో పాటు ఏమైతుంది? ఆత్మ కూడా ఆ యొక్క శరీరం నుంచి బయట వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరము ఆత్మను తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మరణము అంటారనమాట. సో ఎప్పుడైతే ఆత్మ, పరమాత్మ ఇద్దరు కూడా శరీరంలోంచి బయటకు వెళ్ళిపోయారో ఏమవుతుంది? వెంటనే ఎంత పెద్ద ఏనుగు శరీరమైనా, ఎంత గొప్ప మనిషి అయినా సరే, ఎంత గొప్ప రాజుగారైనా సరే ఏమవుతుంది? వెంటనే ఆ యొక్క శరీరము డికంపోజ్ అవ్వడం మొదలుపెడుతుంది. క్షీణించడం మొదలుపెడుతుంది. ఎక్కడి నుంచైతే ఈ శరీరం వచ్చిందో మళ్ళీ వాటిల్లో అది కలిసిపోతుంది. కంప్లీట్‌లీ రీసైక్లింగ్ అన్నమాట. కంప్లీట్ ఈ రోజుల్లో ఏమంటున్నాం మనం? ప్లాస్టిక్ కంప్లీట్ రీసైక్లింగ్ అంటాం. వాడేసిన తర్వాత ఆ ప్లాస్టిక్ వాళ్ళకిస్తే గనక మళ్ళీ దాన్ని కరిగించి మళ్ళీ ప్లాస్టిక్ చేసి కొత్త రకాల ఆబ్జెక్ట్స్ అన్ని కూడా తయారు చేస్తారు. అలాగే మన యొక్క బాడీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ రీసైక్లబుల్ అన్నమాట. మొత్తం అంతా కూడా మళ్ళీ ఈ యొక్క మూల విషయాలు చెప్పుకున్నాం కదా మనం. మన యొక్క భౌతిక శరీరం యొక్క మూల విషయాలు ఏవైతే స్థూల విషయాలు ఉన్నాయో వాటిల్లో కలిసిపోతాయి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వీటిలో కలిసిపోతాయి మొత్తం అన్నీ కూడా. రకరకాలైనటువంటి ప్రాసెస్‌లని బట్టి. కొంచెం టైం పడుతుంది డీకంపోజ్ అవ్వడానికి. బట్ అయిపోతుంది. మొత్తం ఎక్కడి నుంచైతే గనక అవి వచ్చినాయో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. కన్జర్వ్ అయిపోతాయి. దీన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ అని కూడా అంటారు. మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్లి ఆ శక్తులన్నీ కూడా కన్జర్వ్ అయిపోతాయి. సో దీని గురించి మరి ఎంతమందికి తెలుసు దీని గురించి? దాంట్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. సో కొంతమంది ఏంటి మనకి తెలుసుకున్నటువంటి స్కూల్స్‌లో చదివేటువంటివి, యూనివర్సిటీల్లో చదువుకునేటువంటివి వాళ్ళకి ఎంతవరకు చెప్తారు వాళ్ళు? మొదటి 10 విషయాల గురించి మాత్రమే వాళ్ళు చెప్తారు. ఏంటా 10 విషయాలు? భూమి, నీరు, గాలి, ఆకాశము. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు వాళ్ళు? వాసన, రుచి, స్పర్శ, రూపము, శబ్దము. వీట్లి గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. దాని ద్వారా వాళ్ళు రకరకాలైనటువంటి మూలకాలంటారు, కెమిస్ట్రీ అంటారు. అవి కలిపితే ఇదొస్తాయి, ఇవి కలిపితే అదొస్తాయి, ఇవి అయి కలుపుతాం, ఇయి కలుపుతాం, అవి ఇవి అని చెప్తారు. కెమికల్ ప్రాసెస్ అంటారు, ఫిజికల్ ప్రాసెస్‌లు అంటారు. అవన్నీ కూడా చెప్తారు. మొత్తం వీటి గురించి అంతా కూడా చెప్పేది భౌతికమైనటువంటి మనకి యొక్క శాస్త్రం, విజ్ఞానం అన్నమాట. భౌతిక విజ్ఞానం. వీళ్ళకి ఎప్పుడైతే గనక మొత్తం ఇక సైన్స్ వీళ్ళు అంటే మనకి చదువుకునేటువంటి పుస్తకాల పాశ్చాత్య విజ్ఞానం ఏదైతే ఉందో అది ఎప్పుడంటే గనక ఇంచుమించు ఒక 1400, 1500 ఆ ప్రాంతంలో ఈ యొక్క సైన్స్ గురించి వాళ్ళు చదవడం మొదలుపెట్టారన్నమాట. చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు. అప్పుడు గొప్ప గొప్ప తెలివైనటువంటి వాళ్ళు ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. అసలు ఈ సైన్స్‌కి బౌండరీస్ ఏం పెట్టాలి? దేన్ని సైన్స్ అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత దాని లోపలే మనం ఎందుకంటే గనక భగవద్విజ్ఞానం అనేటువంటిది చాలా చాలా పెద్దది. సో, అంతా చెప్పాలంటే గనక మనకు అర్థమవ్వదు. కాబట్టి ఈ సైన్స్‌కి కూడా ఒక బౌండరీస్ పెట్టుకుందాం మనం అనుకున్నారు వాళ్ళు. ఏంటా బౌండరీస్ అనుకున్నారంటే గనక ఈ యొక్క మనస్సు గురించినటువంటి విషయాలు ఏవైతే గనక కంటికి కనబడనటువంటివి, ఏవైతే గనక మన యొక్క తెలియనటువంటి విషయాలు, మనకి రానటువంటి విషయాలు, మన యొక్క
ఫిజికల్‌గా మనం ప్రూవ్ చేయలేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా పక్కన పెట్టేద్దాం మనం. ఏవైతే గనక మనకి ఫీల్ అవ్వగలము, ప్రెజెన్స్ మనం తెలుసుకోగలము, మన సూక్ష్మదర్శినితో మనం చూడగలము. ఇటువంటి విషయాల మీదే మనము డెవలప్ చేద్దాము. ఇదే సైన్స్ అని చెప్పి సైన్స్ బౌండరీస్ పెట్టేసారు వాళ్ళు. సో, అవి మాత్రమే మనము స్కూల్ పుస్తకాల్లో, ఇంజినీరింగ్‌లో వాటిల్లో మనం వాటి గురించి మాత్రమే మనం చదువుకుంటున్నాం. సో, అది భౌతిక పరమైనటువంటి జ్ఞానం అన్నమాట. సో, దీనికన్నా వాళ్ళు ఏదైతే గనక కొంచెం పక్కకు పెట్టేశారు. దేని గురించి చెప్పారు? మానసిక శాస్త్రం గురించి చెప్పారు వాళ్ళు. దాని గురించి అదే విధంగా ఎవరైతే గనక కొన్ని మ్యాజిక్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఇదంతా కూడా పక్కన పెట్టేయమన్నారు. వాళ్ళంతా కూడా. వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆ పక్కన పెట్టేసిన దాన్ని ఎవరు చేస్తున్నారు? దాన్ని ఒక సైన్స్ కింద డెవలప్ చేశారు. వాళ్ళేంటి? ఫిలాసఫర్స్ అన్నమాట. అంటే తర్కం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళేం చేస్తూ ఉంటారు? ఈ యొక్క మానసికమైనటువంటి కర్మలేవైతే ఉంటాయి, దాని గురించి వాళ్ళు డీల్ చేస్తారు. సో, వాళ్ళకి కూడా పరిపూర్ణ జ్ఞానం ఉందా అండి అంటే గనక వాళ్ళకి లేదు. మామూలు సైన్స్ చదువుకునేటువంటి వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం లేదు. తర్వాత యొక్క మానసిక కల్పనలు, మానసిక శాస్త్రము, దీని గురించి తర్కం చేసేటువంటి వాళ్ళకి కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి గురించి తెలియదు. తర్వాత ఇంకా సాంఖ్య శాస్త్రము. సాంఖ్య శాస్త్రంలో కూడా 2 రకాలున్నాయన్నమాట. హ్మ్. ఎథియిస్టిక్ అన్నమాట. అంటే భగవంతుడు లేడు అని చెప్పేసి మొత్తం మనం చెప్పుకున్నటువంటి 24 బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాట్లి గురించి చెప్పేటువంటి శాస్త్రజ్ఞులు కొంతమందుంటారు. వాట్లి గురించి చెప్పేటువంటి వాళ్ళు తత్వవేత్తలన్నమాట. వాళ్ళు కొంతమందుంటారు. ఎథియిస్టిక్ సాంఖ్య. సో, వాళ్ళు కూడా చెప్తారు మొత్తం 8, 8 నుంచి 24 ఎలా అయినియి, అవెలా వస్తున్నాయి మొత్తం అంతా కూడా వాళ్ళు కూడా చెప్తారు. కానీ వాళ్ళలో ఒక మిస్సింగ్ పాయింట్ ఉంది. ఏమిటి? 25థ్ ఎలిమెంట్. ఎవరు? ఈశ్వర. దాని గురించి వాళ్ళు మాట్లాడరు. ఎప్పటిదాకా అయితే గనక మనం కృష్ణుడి గురించి తెలుసుకోమో, ఈశ్వరుడి గురించి తెలుసుకోమో, మిగతావెన్ని విషయాలు మీరు తెలుసుకున్నా సరే, మీకు తెలిసిందిరా అంతా అంటే గనక లేదు. ఏమీ తెలీదు మీకు. ఎప్పుడైతే కృష్ణుడి గురించి మనం తెలుసుకున్నామో, మొత్తం 24 కూడా మిగతా 24 కూడా ఆటోమేటిక్‌గా తెలిసిపోతాయి. సో, కాబట్టి ఈ యొక్క ఎథియిస్టిక్ సాంఖ్య వల్ల కూడా ఏమీ లాభం లేదు. ఈ యొక్క భౌతిక ప్రకృతిలో మనందరం కూడా మళ్ళీ, మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉన్నాం మనం. రకరకాల శరీరాలన్నీ కూడా తీసుకుంటున్నాము అంటే గనక, దానికి మూలమైనటువంటి కారణం ఏమిటి అంటే గనక, ఈ యొక్క అహంకారము, ఫాల్స్ ఇగో. ఈ యొక్క అహంకారం అనేటువంటిది ఫాల్స్ ఇగో అన్నమాట. సో, కాబట్టి మనం ఏం చేయాలి? ఈ యొక్క అహంకారం, ఫాల్స్ ఇగో గురించి తెలుసుకున్న తర్వాత, ఈ యొక్క భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? దాని యొక్క లక్షణాలేమిటి? మనం ఏ విధంగా మన యొక్క శరీరాన్నే నేను అని అనుకుంటున్నాము అనేటువంటి విషయాలు, దీనికి సంబంధించి చాలా ఎలాబొరేట్‌గా మనకి శ్రీమద్ భాగవతంలో సాంఖ్యయోగంలో మనకి కపిలముని వివరిస్తారనమాట. జీవుల యొక్క గమనాలు ఏ విధంగా ఉంటాయి, రకరకాల శరీరాలు ఎలా తీసుకుంటారు, తల్లి గర్భంలో వాడు ఏ విధంగా పెద్దవాడవుతాడు, మొదటి రోజు దగ్గర నుంచి 9వ నెల దాకా ఏమి జరుగుతాయి, మొత్తం ఆ తర్వాత వాడేం జేస్తాడు, వీటన్నిటి గురించి సృష్టి ఎలా జరిగింది, వీటన్నిటి గురించి కూడా చాలా చెప్పారన్నమాట. యాక్చువల్‌గా అవి చదివినా సరే కూడా మనకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో దాని గురించి మనం పూర్తిగా అర్థం జేసుకోలేమన్నమాట. అంతా చాలా డీప్‌గా ఉన్నటువంటి జ్ఞానం అన్నమాట ఇది. కానీ ఏంటంటే, భగవంతుడు మనకి ఎంతైతే గనక జ్ఞానం ఇస్తాడో, తెలివితేటలు ఇస్తాడో, అంతవరకు కూడా మనం దానిని అది అర్థమవ్వదండి అని చెప్పేసి వదిలేయకూడదు మనం చదవకుండా. మన తెలివితేటలను ఉపయోగించి ఎంతవరకు అయితే గనక భగవంతుడు మనకి జ్ఞానం ఇస్తారో, అంతవరకు కూడా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాలన్నమాట. సో, మనకెప్పుడైతే గనక దాని గురించి అవసరము అని చెప్పి తెలుస్తుందో, స్వామి ఇంకా మనకి అడిగితే కొంచెం, కొంచెం దాని గురించి జ్ఞానం ఇస్తారు. కంప్లీట్‌గా అయితే గనక మనం పూర్తిగా తెలుసుకోలేం. ఎందుకంటే గనక ఒక సృష్టి అనేటువంటిది తెలుసుకోవడం పూర్తిగా చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే మన ఎగ్జిస్టెన్స్‌లో లేనిది. మనం ఎప్పుడొచ్చాం? మధ్యలో వచ్చాం. మధ్యలో ఉన్నాం మనం ఇంచుమించు. కానీ మొదట్లో ఏం జరిగింది అని చెప్పేసి మనకి ఎవరైనా చెప్పినా సరే మనం అర్థం చేసుకోలేమన్నమాట. సో, అంత చాలా నిగూఢమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఉంది. కానీ మనకేంటంటే గనక బేసిక్‌గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటా విషయాలు అంటే గనక భౌతిక ప్రకృతి అనేటువంటిది మొత్తము 24 అంశాలతోటి తయారయింది. వీటి వల్లే నాకు రకరకాల శరీరాలొస్తున్నాయి.
సో, మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా, ప్రకృతి అంతా కూడా 24 అంశాలతోనే తయారైంది. ఈ ప్రకృతి వెనకాల నడిపించేటువంటి వ్యక్తి ఉన్నారు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి స్వామి యొక్క శక్తులు ఎలా ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి అంటే గనక మనం చూస్తాం 11వ అధ్యాయంలో స్వామి చెప్తారనమాట. ఆయన యొక్క విభూతుల గురించి అంతా కూడా చెప్పిన తర్వాత, "అర్జున, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకంటే మొత్తం ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, మొత్తం ఈ భౌతిక ప్రపంచాన్నంతా కూడా నా యొక్క చిన్న అంశతోటి మొత్తం దీన్నంతటిని కూడా నడిపిస్తూ ఉన్నాను నేను." ఒక చిన్న ఫ్రాక్షన్ అన్నమాట. ఒక వ్యక్తి దగ్గర కోటీశ్వరుడు అనుకోండి, కొన్ని కోట్ల రూపాయలున్నాయి. సో, వాడి దగ్గర ఎవరికైనా దానం చేయాలంటే గనక ఒక రూ. 5, రూ. 10, ఒక రూపాయి వరకు దానం చేస్తారు. సో, ఎవరైతే గనక ఆ దానం తీసుకుంటూ ఉంటాడో వాడికి రూ. 5, రూ. 10 ఎక్కువ. కానీ ఆ దానం ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, కోటీశ్వరుడు ఎవరైతే ఉన్నాడో వాడికది లెక్కలేదన్నమాట. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. మనకి స్వామి యొక్క ఒక అంశ ఏదైతే ఉందో, ఒక 1% కూడా కాదు. ఒక ఫ్రాక్షన్ అన్నమాట. అదే మనకి చాలా చాలా ఎక్కువ. దాని గురించి అర్థం చేసుకోవడానికే మన బుర్రలు పగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉంది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఇదెలా జరుగుతుంది? దానికి లింక్ ఏంటి? దీనికి లింక్ ఏంటి? అని మనకు అర్థమే అవ్వట్లేదు. సైంటిస్ట్‌లు ప్రయత్నిస్తూ ఉన్నారు. గత 5, 10 సంవత్సరాల నుంచి కూడాను. పెద్ద పెద్ద లాబొరేటరీలు పెట్టి కణాన్ని ముక్కలు చేసి ఏదో గాడ్ పార్టికల్ అనే దాన్ని కనుక్కుంటాం మేము అని జెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకింకా సక్సెస్ రాలేదు. మధ్యలో ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు గాబట్టి వాళ్ళ కోసం అని జెప్పేసి ఇంటరిమ్ రిపోర్ట్‌లు ఇస్తారనమాట. సో, మేము అది కనుక్కున్నాము, ఇది కనుక్కున్నాము. సో, ఫ్యూచర్‌లో ఇది కనుక్కుంటాము. గాడ్ పార్టికల్ కనుక్కుంటాం అని జెప్పేసి వాళ్ళు ఎప్పటికి కూడా కనుక్కోలేరు వాళ్ళు. వాళ్ళెప్పటికి కూడా వాళ్ళు కనుక్కోలేరు. ఎందుకంటే వాడు వెతుకుతున్న చోట వెతికే పద్ధతి కూడా 2 కూడా రాంగ్ కాబట్టి. సో, స్వామికి ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. అందులో ఒక శక్తి ఏంటి? ఈ భౌతిక శక్తి. దాన్నే ఏమన్నారు మనకి? ఈ యొక్క భౌతిక శక్తి అని అన్నారనమాట. సో, అదేంటి దానికి కూడా రకరకాలైనటువంటి పేర్లు. మాయాశక్తి అని, హ్మ్. అపరాశక్తి అని, ప్రకృతి అని ఇవన్నీ కూడా పేర్లు. మరి భౌతిక శక్తి కాకుండా మళ్ళీ ఇంకా బేసిక్‌గా ఇంకొక 2 శక్తులేమిటి అంటే గనక తటస్థ శక్తి, అంతరంగ శక్తి. ఇవన్నీ కూడా ఏంటంటే గనక పరాప్రకృతిలోకొస్తాయన్నమాట. ఈ 2 కూడా పరాప్రకృతి కేటగరీలోకొస్తాయి. సో, దాని గురించి మనం భగవద్గీతలో మొత్తం 5 రకాల టాపిక్స్ గురించి చెప్పుకున్నాం మనం. వాటిల్లో మనకి మొట్టమొదటిది ప్రకృతి, రెండవది జీవుడు. జీవుడు గురించి మనకి ఈ యొక్క 5వ శ్లోకంలో చెప్తున్నారండి. ఏం చెప్తున్నారు? "అర్జున, మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు." ఇక ఉన్నతమైనటువంటి శక్తి అని చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం ఏ విధంగా యొక్క భౌతిక ప్రకృతి అనేటువంటిది న్యూనమైనటువంటి శక్తి, తక్కువ రకం శక్తి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే గనక అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మీరొక పెన్ తీసుకున్నారు. పెన్ ఇక్కడ టేబుల్ మీద పెట్టారు. మీరు సాయంత్రం వచ్చేదాకా అక్కడే ఉంటుంది ఎవరో కదపకపోతే గనక. మీరొక ఏడాది తర్వాత రండి అప్పుడు కూడా అక్కడే ఉంటుంది ఎవరో కదపకపోతే గనక. ఎందుకంటే అది న్యూనమైనది కాబట్టి. అదే ఒక చిన్న పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టండి వాడక్కడ ఉంటాడా? ఒక్క సెకండ్‌లో మీరలా వెళ్లి ఇలా వచ్చేసరికి ఏదో ఆ చివరికెళ్లి మూలకు వెళ్లి మొత్తం దాన్ని కదిపేసి ఏదో పడేసి కెలికేసి పడేస్తుంది. సో, కాబట్టి ఈ యొక్క భౌతిక ప్రకృతిని ఉపయోగించుకునేటువంటి జీవులు కొంతమంది ఉన్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? జీవులు. జీవా అని చెప్పుకున్నాం. ఏం చేస్తున్నారు వీళ్ళు జీవులు? ఎందుకు వాళ్ళు సుపీరియర్? ఎందుకు వాళ్ళు ఉన్నతమైనటువంటి శక్తి అని స్వామి చెప్తున్నారు అంటే గనక వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఈ యొక్క న్యూనమైనటువంటి ప్రకృతి వనరులని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. రెండవది వాళ్ళకున్నటువంటి లక్షణం ఏమిటి? ఆ యొక్క జీవులకున్నటువంటి లక్షణము భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు జీవుడికి కూడా ఉన్నాయి. సత్, చిత్, ఆనంద. ఈ 3 లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. భౌతిక ప్రకృతి అంటే మనం చూసాం 5 స్థూలము, అదేవిధంగా 3 సూక్ష్మము.
ఇంకా మాయావాదులు చెప్తూ ఉంటారనమాట. ఏమంటారు? జీవుడు, భగవంతుడు 2 ఒకటే. తేడా ఏమీ లేదు అని చెప్తారు. కానీ జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడితోటి సమానంగా అవ్వలేడు. సాయుజ్యముక్తి వచ్చినా సరే, భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో ఐక్యం అయిపోయినా సరే, జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడు అవ్వలేరు. మాయావాదులు అదే చెప్తారు. నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే గనక నేను కూడా దేవుడినయిపోతాను. సో, ఎవరైనా నేను దేవుడినవుతున్నారు, నేను దేవుడినయిపోవచ్చని ఎవరైనా చెప్పారంటే గనక వెంటనే మనకు అర్థం అవ్వాలన్నమాట. ఓహ్! ఇది మాయావాదము. వాడు మోసం జేస్తున్నాడు. మాయ ఏం చేస్తుందంటే గనక మనందరిని కూడా మోహంలో ఉంచుతుందన్నమాట. మనకి రకరకాలైనటువంటి ఆశలు చూపించి మనల్ని పరుగు పెట్టిస్తూ ఉంది భౌతిక ప్రపంచంలో. ఆ చివరిసారి చిన్న పిల్లవాడుంటాడు, ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు. ఏం జేస్తారు? ఫస్ట్ వాడికి ఏడుస్తూ ఉంటే గనక చిన్న చిన్న చాక్లెట్ ఇస్తారు. లేకపోతే పెన్సిల్ ఇస్తారు వాడికి. లేకపోతే ఆడుకోవడానికి బొమ్మలిస్తారు. ఒక్కొక్కసారి దేనికి వినడు వాడు. వినకపోతే గనక వాడికిచ్చేది, వాడిని ఊరుకోబెట్టడానికి ఇచ్చే లాస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి ఈ రోజుల్లో? మొబైల్ ఫోన్. వాడి చేతికిచ్చేస్తే ఇంక వాడు హ్యాపీ అయిపోతాడు. అవి ఇవి పెట్టుకొని, కార్టూన్‌లవి పెట్టుకొని చూస్తూ ఉంటాడు. మొబైల్ ఫోన్ ఇస్తే హ్యాపీ అయిపోతాడు. సో, అలాగే మాయ కూడా ఏం చేస్తుంది? మనకు కూడా రకరకాలైనటువంటి ఆశలు చూపిస్తుంది మనకి. మనల్ని పరిగెట్టిస్తూ ఉంటుంది. కానీ మాయ చూపించేటువంటి చివరి ఆశ ఏంటి? నువ్వే దేవుడివి అయిపోవచ్చు. నువ్వే దేవుడివి. నువ్వే భగవంతుడివి అని చెప్పి మాయ మనల్ని ఆశ చూపిస్తూ ఉంటుంది. అది చివరి ఇదనమాట. లాస్ట్ ఆప్షన్ మాయకి. దాంట్లో చాలా మంది పడిపోతారు. ఎవరైతే మాయావాదులున్నారో, ఆధ్యాత్మికత గురించి చూస్తూ ఉన్నారో, ఎవరైతే యోగులున్నారో, కర్మయోగులున్నారో, లేకపోతే జ్ఞాన యోగులున్నారో, ఈవెన్ కొంతమంది ధ్యాన యోగులు కూడా ఈ యొక్క మాయ చూపించేటువంటి చివరి క్యారెట్, చివరి ఆశ దాంట్లో వాళ్ళు పడిపోతారు. నువ్వు భగవంతుడు అయిపోవచ్చు అని చెప్పేసి. కానీ జీవుడు ఎప్పటికీ కూడా భగవంతుడు అవ్వలేడు. జీవుడికి, భగవంతుడికి ఒకే రకమైనటువంటి లక్షణాలున్నాయి. కానీ జీవుడెప్పుడు కూడా భగవంతుడవ్వలేడు. జీవుడెప్పుడు కూడా ఏంటి క్వాంటిటీ అనమాట. క్వాంటిటీ. క్వాంటిటీ అంటే గనక నంబర్స్ గాని, లేకపోతే గనక వెయిట్ గాని రకరకాలుగా మనం చూసుకోవచ్చు. ఆ యొక్క క్వాంటిటీలో జీవుడెప్పుడు కూడా తక్కువే. జీవుడెప్పుడు కూడా అణు ఆత్మ. భగవంతుడెప్పుడు కూడా విభు ఆత్మ. కానీ ఏంటంటే గనక భగవంతుడికి కూడా లక్షణాలున్నాయి గదా! అందరిని కూడా కంట్రోల్ చేయాలనేటువంటి లక్షణాలున్నాయి కాబట్టి, జీవుడికి కూడా భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేయాలి అని చెప్పి జీవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. మాయ ఏం చేస్తూ ఉంటుంది? మనకంటే కూడా చాలా తెలివైందనమాట. ఏం చేస్తుంది? ఓకే. ఆడుకో నాతోటి అని జెప్పేసి ఒప్పుకుంటుంది. ఆడుకునేలాగా చేస్తుంది. అనుకుంటాడు వీడు, నేను మొత్తం కంట్రోల్ జేసేస్తున్నాను ప్రకృతినంతా అని. ఒక్కసారి ఏం చేస్తుంది మాయ? దాని విశ్వరూపం చూపించిందంటే గనక, మనం ఎందుకు కూడా పనికిరామనమాట. మనం ఎందుకు కూడా పనికిరాం. ఏదో కంట్రోల్‌లో ఉన్నట్టు ప్రకృతి అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ప్రకృతిని మనం ఎప్పటికీ కూడా కంట్రోల్ చేయలేము. మనము ఇంకా చెప్పాలంటే గనక, ఆ యొక్క మాయ నియంత్రణలోకి వెళ్ళిపోతున్నాము ఆ విధంగా. సో, కాబట్టి నిజమైనటువంటి ముక్తి అనేటువంటిది ఎప్పుడు మనకి ముక్తి లభిస్తుంది? మరి మా యొక్క నియంత్రణలో ఉన్నాము అంటే గనక, మనము ఈ యొక్క ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈ యొక్క సూక్ష్మమైనటువంటి విషయాల్లో మనము ఈ యొక్క అహంకారం గురించి చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే గనక ఈ యొక్క అహంకారం నుంచి మనం బయటపడతామో, నేను, నాది, ఈ శరీరం నాది, నా రూపం ఇది, నా డెసిగ్నేషన్ ఇది అనేటువంటి భావన నుంచి బయటపడి, నేను భగవంతుడితో కూడా ఐక్యం అవ్వలేను అనేటువంటి స్థాయికి ఎప్పుడైతే గనక వస్తాడో, అప్పటికి జీవుడికి నిజమైనటువంటి ముక్తి కలుగుతుంది. సో, ఎప్పుడైతే గనక భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడతాం. బయటపడడమే కాదు, మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి తీసుకోవాలి. శరణాగతి తీసుకుంటే గనక మనకి నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అప్పుడే మనము స్వామి యొక్క సేవలో ఉంటేనే మన యొక్క నిజమైనటువంటి స్థితి. సో, కాబట్టి భగవద్గీత ఏం చెప్తుంది అంటే గనక జీవుడు కూడా ఏమిటి? జీవుడి యొక్క స్థాయి ఏమిటి అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తుంది. జీవుడి యొక్క స్థాయి ఏం చెప్పారు? జీవుడు ఏం చేస్తున్నాడు? తటస్థ శక్తి. సో,
భగవంతుడితోటి సమానం కాదు గాని, జీవుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రకృతిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు. నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా నియంత్రిస్తూ ఆ యొక్క ప్రకృతి యొక్క ప్రభావంలో పడిపోయి భౌతిక ప్రపంచంలో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. సో, జీవుడు కూడా భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి శక్తి. కానీ ఆ యొక్క ఉన్నతమైనటువంటి శక్తి ఏంటి? స్పార్క్. మనం గూడా అగ్ని కణం లాంటి వాళ్ళం. కానీ ఏమైంది? మన యొక్క అగ్ని కణంలో ఉన్నటువంటి తత్వాన్ని ఏమైంది? ఒక మాయ మనల్నందరిని కూడా ఆవహించేయటం మూలంగా మనము ఆ యొక్క అగ్ని కణం యొక్క నిజమైనటువంటి తత్వాన్ని మనము తెలుసుకోలేకపోతున్నాం. మర్చిపోయాం మనము. నేను కూడా సచ్చిదానంద. నా యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? భగవంతుడి యొక్క సేవకుడిని. భగవంతుడికి ఏ విధంగా నేను సేవకుడిని అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. సో, కాబట్టి ఈ విషయాలను తెలుసుకొని అదే విధంగా ఈ యొక్క అధ్యాయంలో మనకి 4 నుంచి ఒక 12 దాకా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తుల గురించి మనకి చెప్తారు. ఈరోజు 2 రకాలైనటువంటి శక్తుల గురించి భౌతిక ప్రకృతి, అదే విధంగా జీవ. వీళ్ళిద్దరి గురించి తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు మనకి ఒక అధ్యాయంలో తెలుస్తాయి. వాటి గురించి మనము రేపు తెలుసుకుందాం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు ఇప్పుడు ఈ 25 ఎలిమెంట్స్ అనేది ప్రతి జీవిలోనూ కామన్ గా ఉంటాయా ప్రభు? హ్యూమన్ కి ఎక్కువ ఉంటాయా? అందరిలోనూ ఉంటాయండి. అవి రకరకాల ప్రపోర్షన్స్ లో ఉంటాయి అవి. అందరిలోనూ ఉంటాయి. సో, మనకి ఆయుర్వేదంలో చెప్తారు కఫ, పిత్త, వాయువు అంటారు గదా! అందరిలోనూ ఉంటాయి అవి. అవి 3 కూడా బ్యాలెన్స్‌లో ఉండాలి. బ్యాలెన్స్‌లో ఉంటాయి. అవి కాకుండా ఏమవుతుంది? మనకు కూడా చూస్తే మన యొక్క శరీరంలో కూడా వాటర్ ఉంటుంది. నీళ్లు ఉంటది. మన శరీరంలో కూడాను. మన శరీరంలో కూడా గాలి ఉంటుంది. మన శరీరంలో కూడా ఆ యొక్క భూమి ఉంటుంది. మనకు బయట కనబడేటువంటి యొక్క చర్మం అంతా కూడా భూమి. లోపల వాయువు ఉంది. గాలి ఉంది. మన యొక్క స్టమక్ ఉదరంలో కూడా అగ్ని ఉంది. అగ్ని ఉండడం మూలంగానే ఏమవుతుంది మనకి? మనం తీసుకున్నటువంటి ఆహారం అంతా కూడా డైజెషన్ అవుతుంది మనకి. మన యొక్క శరీరం లోపల కూడా మనకి స్పేస్ ఉంది. ఆకాశం ఉంది. సో, మన శరీరంలో అన్నీ ఉన్నాయి. మన శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం అన్నీ ఉన్నాయి. మనసు ఉంది మనకి, బుద్ధి కూడా ఉంది, అహంకారం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. సో, అలాగా అన్ని శరీరాలు మొత్తం మనకి శరీరాలే కాకుండా బయట కనపడేటువంటివన్నీ కూడా మొత్తం ఈ యొక్క 24 విషయాలతోటి తయారయ్యబడ్డాయి. ఎలా అంటే గనక ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ల్యాప్‌టాప్ ఉందనుకోండి, దాంట్లో ఏముంటాయి? మనకు బయట కనపడే ఉంటాయి. కీబోర్డు, మౌసు, డిస్‌ప్లే ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. అవి కాకుండా లోపల ఏముంటాయి మళ్ళీను? చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ కూడా లోపల ఏముంటాయి మనకి? సాఫ్ట్‌వేర్ ఉంటుంది. అలాగే మనం కూడా పని చేయాలంటే గనక మనకి కనపడేవి బయటకు కనపడేటువంటి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. లోపల ఆ చిప్స్ లాగా ఉండేటువంటివి ఏమున్నాయి? హార్ట్, అదే విధంగా డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పని చేయాలంటే కూడా మళ్ళీ సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ సాఫ్ట్‌వేర్ ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. ఈ 3 సాఫ్ట్‌వేర్ అన్నమాట. వాటి ద్వారా మన శరీరం నడుస్తుంది. సో, మన శరీరానికి ఉన్నటువంటి ఎనాలజీయే మొత్తం ప్రకృతి కూడా అన్నమాట బయట కూడా. ఆ ప్రకృతి బయట కూడా మొత్తము ఈ యొక్క 24 ఎలిమెంట్స్‌తో తయారైంది. దాంట్లో కూడా సాఫ్ట్‌వేర్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని పెట్టి మళ్ళీ దాన్ని నడిపించేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎలా అయితే గనక మన శరీరాన్ని మనం నడిపిస్తున్నామో పరమాత్మ సహాయంతోటి మొత్తం ప్రకృతి, భౌతిక ప్రకృతి అంతా కూడా ఒకరి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయనే పరమాత్మ, దేవాది దేవుడు. ఆయన యొక్క నియంత్రణలోనే మొత్తం భౌతిక ప్రకృతి అంతా కూడా నడుస్తుంది. అంటే మిగిలిన ఇప్పుడు మనం మా ఇంటి పక్కన కుక్క ఉందనుకోండి సార్ ప్రభు. ఆ ఆ కుక్కలో కూడా 24 ఎలిమెంట్లు ఉంటాయి అనేది అర్థమైతుంది ఇప్పుడు. అవునండి. ఉంటాయి. ఓకే. హరే కృష్ణ. చాలా రోజుల నుంచి డౌట్ ఉంది. క్లియర్ హరే అయింది. కృష్ణ. హరే కృష్ణ. అంటే నూనె ప్రకృతి అంటే మన భౌతిక ప్రకృతికి కంట్రోల్ చేసేది భగవానుడు కాబట్టి దాన్ని న్యూన ప్రకృతి అంటారు. అంతేనా ప్రభు? న్యూన అంటే గనక ఇన్ఫీరియర్ అన్నమాట. తక్కువ క్వాలిటీ. ఆయన యొక్క శక్తుల్లో తక్కువ క్వాలిటీ అన్నమాట. తక్కువ క్వాలిటీ భౌతిక ప్రకృతి. ఎందుకు న్యూన ప్రకృతి అనేటువంటిది మనం చర్చించుకున్నాం ఎలాబొరేట్‌గా. తక్కువ క్వాలిటీదన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తిలో తక్కువ క్వాలిటీ. అదే. అర్థమైంది ప్రభు. హరే థాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ గర్భోదక సాయి గురించి ఒక 2 లైన్లు చెప్పరా ప్రభుజీ? సో, మనం చెప్పుకున్నాం కదండీ! కారణోదక సాయి విష్ణువు ఆయన యొక్క స్వేద రంధ్రాల నుంచి ఏమవుతాయంటే గనక మొత్తం ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా వస్తాయన్నమాట. బయటకొస్తాయన్నమాట.
బ్రహ్మాండాలన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, వాటిల్లోనే మొత్తం జీవులందరూ కూడా పెట్టబడతారనమాట. పెట్టబడిన తర్వాత ఏమవుతుంది, అవన్నీ కూడాను దాన్ని ఏమంటారు, ఒక ఎగ్ లాగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఒక 1000 దేవతా సంవత్సరాలు అవి అలాగే పడి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, మనం చెప్పుకున్నాం కదా, యొక్క న్యూన ప్రకృతి అన్నమాట. అలాగ అవన్నీ కూడా పడి ఉంటాయి, కానీ ఏం మూమెంట్ ఉండదు, దాంట్లో యాక్టివిటీ ఏమీ జరగదు. కానీ దాంట్లో కూడా మూమెంట్ అవ్వాలి, యాక్టివిటీ జరగాలి అంటే కనుక ఒక వ్యక్తి రావాలి, బటన్ నొక్కాలి. సో ఎవరైనా వచ్చేటువంటి వ్యక్తి గర్భోదక సాయి విష్ణువు. ఆయన ఏం చేస్తారు, ప్రతి బ్రహ్మాండంలోకి కూడా ఆయన ఎంటర్ అవుతారు. బ్రహ్మాండం అంటే కనుక మనం అనుకోకూడదు, మనకి ఫోటోల్లో చూపించినట్లు లేకపోతే మనకి చెప్పినట్లు భూమి బ్రహ్మాండం కాదు. ఈ భూమి అనేటువంటిది బ్రహ్మాండంలో ఒక చిన్న ఫ్రాక్షన్. బ్రహ్మాండంలో మొత్తం 14 లోకాలు అన్ని కూడా ఉంటాయి. సో ఆయన ఎప్పుడైతే కనుక యొక్క బ్రహ్మాండంలోకి ఎంటర్ అవుతారో అంతా కూడా లోపల శూన్యంగా ఉంటుంది అన్నమాట. సో ఆయన ఏం చేస్తారు, ఆయన యొక్క స్వేదముతోటి మొత్తము ఆ యొక్క అండం బ్రహ్మాండంలో సగం ఆయన నింపేస్తారనమాట. సో నింపేసి దాంట్లో శయనిస్తారనమాట. సో అందుకే దాన్ని ఏమంటారు, ఆయన పడుకుంటారనమాట అందులో. సో అందుకని ఆయన ఆ యొక్క సముద్రము గర్భోదక సముద్రం అయింది. ఎందుకంటే కనుక ఆ గర్భోదక సముద్రంలో ఆయన శయనించిన తర్వాత ఆ యొక్క గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి ఒక కమలం వస్తుంది అనమాట. ఆ యొక్క కమలంలోంచి బ్రహ్మదేవుడు పుడతారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడికి ప్రతి సృష్టి అవన్నీ కూడా చేస్తారు. సో సెకండరీ క్రియేషన్ అన్ని కూడా చేస్తారు, ఆ యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా వాడుకుని. అదంతా కూడా సృష్టి టాపిక్స్ లో వస్తాయండి ఫర్దర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్ ఫర్ జాయినింగ్. పంచాకల్ప